ఆదిలాబాద్ లో ఎంపీ నగేష్ ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది. పత్తి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. అయితే బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఉద్రిక్తతలు పెరగడంతో పోలీసులు మాజీ మంత్రి జోగు రామన్నను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. పత్తి కొనుగోలుపై కోరీలు పెట్టడం ఏంటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్టుపై అక్కడ స్థానికులు ఏమంటున్నారు ఏంటి మిగతా సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. రైట్ చంద్రశేఖర్, ఏంటి ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఇంకా కొనసాగుతుందా, సద్దుమణిగిందా, ఏంటి అప్డేట్స్? ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో పత్తికి సంబంధించిన రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యామ్నాయంగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున ఎంపీ గూడెం నగేష్ బీజేపీ ఎంపీ, దీనికి సంబంధించి జోగు రామన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే జోగు రామన్న ఇంటికి ముట్టడి చేశారు. దీనికి సంబంధించి ఏదైతే పత్తి రైతులకు సంబంధించి అన్యాయం జరుగుతుందో దానికి సంబంధించి ఏదైతే సీసీ కొనుగోలు కానీ ఎకరానికి 12 క్వింటాలు కొనుగోలు చేయాలి, కానీ ఈసారి ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా సీసీ నిబంధనల ప్రకారం తేమ శాతం 8 నుంచి 12% వరకు ఉండాలి, కానీ తేమ శాతం కూడా తగ్గించి ఈసారి కొనుగోలు చేస్తున్నా. దీనిపైన పత్తి రైతులకైతే నష్టం వాటిల్లింది. దీనిపై వెంటనే స్పందించి కేంద్రంలో ఉన్న శ్రీశైలికి సంప్రదించి పత్తి రైతులకు అన్యాయం జరుగుతుంటే న్యాయం జరగాలని అయితే ఎంపీ జోగు రామన్న ఈ రోజు ముట్టడిస్తారు. దీనికి సంబంధించి ఎనిమిదిగా భారీగా కార్యకర్తలు రావడంతో అయితే అక్కడ కొంచెం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొంత పోలీసులకు ఉన్న కార్యకర్తలకు అయితే తోపులాట జరిగినది. ఇదే నేపథ్యంతో అయితే జోగు రామన్నను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. దీనికి సంబంధించి విదేశీ కూడా చూడవచ్చు పత్తి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ పోరాటం అయితే చేస్తుందని అయితే జోగు రామన్న పిలవడం జరిగింది. పత్తి రైతులకు అన్యాయం జరగకుండా ఎప్పుడు రైతులతో అండగా ఉంటానని జోగు రామన్న చెప్పడం కూడా జరిగింది. పత్తి రైతులకు సంబంధించిన నిర్దేశిత ధర ఏదైతే క్వింటాలకు 8,000 చిల్లర ఉన్న సీసీ నిబంధనలను వర్తించాలని అయితే జోగు రామన్న అంటున్నారు. అదేవిధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎంపీ నగేష్ కేంద్రంలో మాట్లాడి పత్తి రైతులకు న్యాయం చేయాలని అయితే ఇప్పుడు అక్కడ ఉన్న రైతులు అయితే కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.